నేను అమలాపురంలో పుట్టడం, చదువు, కొంతకాలం ఉద్యోగం అక్కడే. అయితే మా కుటుంబంలో మా నాన్నగారు, అన్నగారు, పెదనాన్నగారు ఆయన ఏదో ఉద్యోగం చేసేవారు కాదు, ఆధ్యాత్మికంలోనే ఉండేవారు. ఆయన ఏ ఆధ్యాత్మికం చేసేవారు మాకు తెలిసేది కాదు. కానీ మా చిన్నతనాల్లో ఆయన దేవకీనందన స్వామి అని అక్కడ బిళ్ళకూరులో ఉండేటువంటి ఒక స్వామీజీని మా ఇంటికి తీసుకురావడం, ఆయనే తీసుకొచ్చారు. ఈ స్వామీజీ మా ఇంట్లో 10 రోజులు 15 రోజులు ఉండడం, అందరూ ఆయనకి భిక్షలు పెట్టడం, ఆయనకి మేము పాదసేవ చేయడం, ఆయన అన్ని రకాల సేవలు, ఒక రకమైనటువంటి బాగా దగ్గరతనం ఆయనతో రావడం, అది మనసులు మా అందరి మీద చాలా, ముఖ్యంగా నా మీద చాలా డీప్ ఇంప్రెషన్. సాధువుల మీద బాగా ఒక రకమైనటువంటి, ఎవరిని చూసినా ఒక రకమైన ఉత్తేజం రావడం జరిగిందనమాట. అది అది చాలా చిన్న వయసులో జరిగింది అనుకోండి. ఇది ఎంత సుమారుగా 10 సంవత్సరాలు, ఇది 10-15 వచ్చేదాకా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆయన వస్తూనే ఉండేవారు. 1955లో అనుకుంటాను, నేను 5th వారం చదువుతున్నప్పుడు మా తెలుగు మాస్టారు విశ్వేశ్వర శర్మ గారిని సైకిళ్ళ మీద ఒక ద్రాక్షారం అని మాకు అందరికీ ఒక ముఖ్యమైన పిక్నిక్ స్పాట్ లాంటిది అది, గన్నవరం అక్విడక్టు ద్రాక్షారం. సో సైకిల్ మీద వెళ్దామని చాలా ధైర్యం, ఎవరు చేసేవారు కాదు, ధైర్యం చేసి అందరం 20 మంది కుర్రాళ్ళు అందరం వెళ్ళాం అనమాట. రాత్రి అక్కడ సత్రంలో ఉండడానికి ఏర్పాటు. అయితే సాయంత్రం అయిన తర్వాత అక్కడ అందరం తిరుగుతుంటే మేము ఆ భీమేశ్వర ఆలయంలో ఆ ప్రాంగణంలో తిరుగుతూ మూలకెడితే అక్కడ ఒక చిన్న షెడ్లా కాదు కానీ ఏదో ఉంది. అందులో ఒక యోగి ఎవరో ఒక ఆయన నిలబడి, అంటే ఒక స్ట్రెచ్చర్ మీద ఉన్నాడు, ఒక కాలు లేదు ఆయనకి, ఏదో ధ్యానంలో ఉన్నాడు ఆయన. మనకు ఈ వాసన ఉంది కదా, సో అని ఎక్కువసేపు అక్కడ తిరుగుతున్నాను నేను. నేను మా ఫ్రెండ్ కూడా అక్కడ చూస్తుంటే ఆయన, మా మాస్టర్ చివరే, ఆయన డిస్టర్బ్ చేయకండి, ఆయన మాణిక్యాంబ దాని సాధనలో ఉన్నారు, మీరు దూరంగా చూసి వెళ్ళిపోండి అని చెప్పారు మాస్టర్. ఇది ఆయన నా మనసులో అప్పుడు ఉండిపోయారు. సరే, ఇది ఎప్పుడు 1955-56లో ఇది అయిపోయింది. 1970లో నా వివాహం ద్రాక్షారం పక్కనే ఉన్నటువంటి రామచంద్రపురం ఊళ్ళో మా మామగారు వాళ్ళు ఉండేవారు. వివాహం అక్కడ జరిగింది. అయితే 70లోనూ 71లోనూ అనుకుంటాను, మా అత్తారింటికి వెళ్ళినప్పుడు మా మామగారు బాలాంతరం కృష్ణారావు గారని ఆయన ఈ సాధువులందరికీ కూడా కంచి పరమాచార్యుని కూడా ఆయన హోస్ట్ చేశారన్నమాట. అంటే బాగా ఎక్కువ ఇష్టం. నేను మామూలుగా ఆయన కలవడానికి వెళ్ళాను. ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి హాల్లో ఉంది, ఆయన లోపల ఉన్నారు, వస్తున్నారని ఇక్కడ కూర్చున్నా. ఈ హాల్లో ఎదురుకుండా కొంచెం దూరంగా ఈ సాధువు కూర్చున్నాడు. చూడగానే గుర్తుపెట్టా, ఇక్కడ చిన్నప్పుడు ద్రాక్షారం గుడిలో చూసిన స్వామీజీ. నేను ఆశ్చర్యపోయాను, నేను గుర్తుపెట్టా, ఎందుకంటే మనసులో ఉంది కదా. నాకేసి ఒక 5 నిమిషాలు చూశాడు. చూసి వెంటనే, మాయాశక్తి, అమ్మవారి అనుగ్రహం లేకుండా అవదు అన్నారు. ఏమిటి ఇలాంటి మనకి నాకేం అర్థం కాలేదు అది. అప్పుడు యాక్చువల్గా నేనేమి సాధనలో లేను, ఎందుకన్నారో తెలియదు నాకు. ఆ తర్వాత మటుకి చాలా మాటలు గుర్తొస్తూ ఉండేది, అది ఏ స్వామి ఇలా అన్నారు ఏమిటని. ఆ తర్వాత అఫ్కోర్స్ నేను అమలాపురంలోనే కాలేజీలో చేరడం. అయితే చిన్నప్పటి నుంచి మెరుగైనటువంటి ఒక ఇంపార్టెంట్ అభిప్రాయం ఏంటంటే నాలో కలిగింది, అది పుస్తకం చదవడం వల్ల కానీ లేకపోతే ఎవరో ఉపన్యాసంలో వినడం కానీ జరిగింది కాదు. ఏమిటంటే వ్యక్తులు చూస్తుండేవాడిని, వాళ్ళు పొరపాటు తప్పులు చేయడం ఏదో చేయడం చూస్తుంటాం కదా. నా అభిప్రాయంలో ఏమిటంటే వాళ్ళకి ఎవడో ఒక వ్యక్తి కావాలని ప్రవర్తించడు అని. అంటే ఒక రోబోకి కాన్షియస్నెస్ ఉంటే అలాగా జరిగిపోతుంది అది. సో అంచేత మా తమ్ముళ్ళు లేకపోతే తర్వాత ఎక్కడైనా ఆఫీసులో కాలేజీలో ఎవరైనా తప్పుగా ప్రవర్తించినా నేను కోప్పడేవాడిని కాదు. వాళ్ళు నన్ను కొంచెం క్రిటిసైజ్ చేస్తుంటారు, నువ్వు ఏదో మంచివాడిని అనిపించుకోవడానికి వాళ్ళని ఏమో అనట్లేదు నువ్వు అనేవాడు. నేను నా లోపల అభిప్రాయం ఇది, వాడు చేస్తున్నాడు, అవుతుంది, జరుగుతుంది, వాడు కాదు, వాడు కావాలని అయితే చేయట్లేదు, అది అక్కడ కూడా ఎవడు వ్యక్తి లేడు అని ఒక నిశ్చిత అభిప్రాయం లోపల ఉండిపోయింది. దానికి అప్పటికి ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ కానీ ఆధ్యాత్మికంగా దాని విలువేడుగా నాకు అప్పుడు తెలియదు. ఇది అయిపోయిన తర్వాత నేను కాలేజీలోనే చేస్తున్నప్పుడు మా భార్య ఒక ఆయన వచ్చాడు. ఆయన చాలా సాత్వికుడు. ఆయన ఎందుకు ఆయన ఉన్నాడు, అప్పటికి నేను కూడా ఆధ్యాత్మికంగా ఏం లేదు, మీరు రామకృష్ణ పరమహంస చదవండి అన్న ఒక మాట వచ్చాడు. కుర్రాలతో ట్యూషన్లో ఉన్నాను, వచ్చి మీరు రామకృష్ణ పరమహంస చదవండి అన్నాడు. ఆయన ఎందుకన్నాడో ఆయన చెప్పే పద్ధతి నాకు వెంటనే ఇమ్మీడియట్గా నేను రామకృష్ణ పరమహంస ఊళ్ళో ఎవరిదో ఉందంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి గోస్పెల్ ఆఫ్ శ్రీ రామకృష్ణ
జ్ఞాన మార్గం, ఇది వివేకానందుడి జ్ఞానం మీద ఒకటి ఒక పుస్తకం రాశాడు ఆయన. ఈ రెండు చదివాను అనమాట. చదివిన తర్వాత చాలా అప్పటి వరకు భగవంతుడు దేవుడు అన్న వాటి మీద అభిప్రాయాలు వేగ్గా ఉండేవి. కానీ గోస్పెల్ అంటే బోధామృతం ఉంటుంది తెలుగులో, అది చదివిన తర్వాత చాలా క్లారిటీ, అంటే సాకారంగా భగవంతుడు, నిరాకారంగా ఆకారం, వీటికి అది అనేది ఆయన చాలా సంఘటనల ద్వారా పరమహంస చెప్పించి నాకు ఆ పరమహంస ఫోటో తెచ్చుకుని చూస్తే ఆయన అలా మనసులో ఒక రకమైన ఉత్తేజం వచ్చేసేది ఆ ఫోటోలో చూస్తే. మిగతా వాళ్ళు నవ్వుకుంటూ ఉండేవారు, నేనేమో అలా అవడం చూసి. కానీ అదే టైంలో నాకు ప్రొఫెషనల్గా ఉద్యోగం మారే సందర్భం వచ్చింది. అమలాపురం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అది 12 ఏళ్ళు పుట్టినూరు, అదే అక్కడే ఉద్యోగం, ట్యూషన్లు, వేరే పరీక్షలు పాస్ అయ్యి పెద్ద ఉద్యోగానికి అవకాశం రావడానికి మారాలి. మా గురువులు అందరూ నువ్వు తెలివి తక్కువడి ఎక్కడ ఇవన్నీ వదిలిపెట్టి ఎక్కడ పోతావు అనేటి వాళ్ళే తప్ప ఎవడు. కానీ ఎందుకో లోపల నుంచి ఇంత కష్టపడి చదివాం, పరీక్షలు పాస్ అయ్యాం, అవకాశాలు వస్తున్నాయి కదా అనుకుంటే, అప్పుడు నాకు పరమహంస కనుక కల్లో ఏమైనా ఇండికేషన్ ఇస్తే నిశ్చింతగా వెళ్ళిపోదాం అనుకునేది అనమాట. ఆ రాత్రి కల్లో పరమహంస అని మాట్లాడలేదు ఆయన, కానీ దర్శనం అయింది. సో ఇంకా అది గ్రీన్ సిగ్నల్గా తీసుకుని ఇంకా నిర్ణయం తీసుకుని వెళ్ళిపోయాను. ఫస్ట్ టైం జాబ్ నాకు కేరళలో వచ్చింది. అప్పుడు కంపెనీ సెక్రటరీస్ చాలా తక్కువ మంది ఉండేవారు. సో ఫస్ట్ టైం కేరళలో వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు అక్కడికి వెళ్ళాను అనమాట కంపెనీ సెక్రటరీగా. సో అది ఇక్కడ కాలేజీకి సైకిల్ మీద వెళ్ళడం, డైరెక్ట్గా సైకిల్ మీద కారు, మైండ్లో స్కూటర్ ఎక్కలేదు. అంటే ఎలా అమ్మవారు ఎలా తీసుకెళ్తుందో. సో అది అయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చేయడం. అది అయిన తర్వాత ఇది సాధన అంటే నాకు ఎక్కడ ఆలంబన దొరకలేదు ఇది. అప్పుడు రామకృష్ణ పరమహంసవి చదువుతూనే ఉండడంలో ఒక మైండ్లో ఒక చోట ఎక్కడో లోపల బయలుదేరింది. ఈయన భగవద్ దర్శనం అన్నాడు, ఇది అవుతున్నాడు, ఇది ఏమిటిది, సెల్ఫ్ రియలైజేషన్ జరగాలి కదా, ఎందుకు ప్రయత్నించకూడదు, ప్రయత్నిస్తే దానికి మరి ప్రయత్నించాలంటే గురువు అవసరం కదా, గురువు లేకుండా సాధ్యమవుతుందా అని ఒక ప్రశ్న వచ్చింది. మరి గురువు అంటే ఇప్పుడు ఎక్కడో రమణ మహర్షి, షిర్డీ సాయిబాబా వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు అంత ఉన్నతమైన స్థితిలో ఉన్న భౌతికంగా ఉన్న గురువులు ఎవరో మనకు తెలియదు. సో ఇలా కొట్టుమిట్టాడుతూ ఉండగా అది ఒక మాట రామకృష్ణ మఠం వాళ్ళు ఆయన స్వామి రంగనాథానంద రిట్రీట్ కండక్ట్ చేశారు. పొద్దునుంచి సాయంత్రం దాకా అక్కడే ఆధ్యాత్మికంగా చాలా ఫస్ట్ క్లాస్ వాతావరణంలో చాలా ఎంజాయ్ చేశాం. సాయంత్రం 4ంటికి వాళ్ళు ఏమన్నారంటే, ఎవరికైనా సందేహాలు ఉంటే మీరు ఒక స్లిప్ మీద రాసి ఈ బాక్సులో వేయండి, స్వామివారు ఏమైనా వీలైతే జవాబులు చెప్తారన్నారు. నేను రాసింది ఏంటంటే, ఇక్కడ ఆత్మసాక్షాత్కారం లేదా సెల్ఫ్ రియలైజేషన్కి గురువు యొక్క అవసరం చాలా ముఖ్యమని చాలామంది చెప్పగా విన్నాను. అయితే ఈ గురువు ప్రస్తుతం భౌతికంగా ఉన్న ఏదైనా వ్యక్తి అవ్వాలా, లేకపోతే గతంలో ఉన్నటువంటి మహానుభావులు ఎవరైనా తీసుకోవచ్చా అని సందేహం రాశాను అనమాట. రాసి డాబులో వేస్తే వాళ్ళు ఆయన తర్వాత ఇంచుమించు ముగిస్తుండగా ఒక అనౌన్సర్ చెప్పాడు, 200 వచ్చాయి, అందులో 6 సెలెక్ట్ చేసాం, వాళ్ళకే ఇస్తామని జవాబుగా 6 లక్కీగా 6 నాది కూడా ఉందన్నమాట. ఆయన చెప్పారు, బాగుంది ప్రశ్న, నీకు మనస్సుకి ఎవరు ఇష్టమని, రాముడు అవ్వచ్చు, కృష్ణుడు అవ్వచ్చు, ఎవరు నీకు ఇష్టమైతే వాళ్ళని గురువుగా తీసుకో, సాధన స్టార్ట్ చేయి, నువ్వు ఏం చేసేది చెయ్యి. నీ స్థాయి పెరిగిన తర్వాత అవసరమైతే గురువు ఆయనే వస్తాడు. అంతేగాని నువ్వు వెతికితే దొరికే జనరల్గా అది కష్టం అని. ఎందుకంటే ఎవరు నీ గురువు నీకు ఎలా తెలుస్తుంది? నీకేమైనా నువ్వు ఎదగలేదు కదా, జడ్జింగ్ నీ దగ్గర మెజరింగ్ రాడ్ ఏముంది, అంచేది యాక్చువల్గా అట్నుంచే వస్తుంది అని ఆయన చెప్పడంతో నాకు సరే అయిపోయింది.